బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరారు 10 మంది ఎమ్మెల్సీలు. అయితే వారిపైన న్యాయ పోరాటం చేయాలని చెప్పి గులాబీ బాస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఇప్పుడు లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేటీఆర్తో సహా ఢిల్లీకి బయలుదేరింది బృందం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలపై అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే అది సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కానీ ఈ రోజున ఆల్రెడీ ఢిల్లీకి చేరిపోయారు కేటీఆర్ అండ్ లీగల్ సెల్ టీం మొత్తం కూడా. సో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 6 ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, భానుప్రసాద్ రావు, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గమలేశం, బొగ్గారపు దయానంద్ వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాన్ని కూడా తెలియజేసింది. సో మనం చూస్తున్నాం, ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి విజువల్స్లో గమనించండి. రాత్రికి రాత్రే అర్ధరాత్రి సమయంలో అంతా కూడా పార్టీలో చేరిపోయారు. దాంట్లో బసవరాజు సారయ్య, ఎగ్గమల్లేశం, భానుప్రసాద్, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్ వీరంతా కూడా అందులో చేరిపోయారు. సో బొగ్గారపు దయానంద్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా చేరినటువంటి క్రమంలో వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీలుగా అనర్హులుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఎమ్మెల్యేలపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఎమ్మెల్సీలపైన కూడా పోరాటానికి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. వాళ్ళు రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. 3 నెలల లోపల స్పీకర్ వారి అంశంలో నిర్ణయం తీసుకోవాలి, వారి పైన అనర్హత అంశం పైన ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. సో ఇది పాజిటివ్ గా బీఆర్ఎస్ కి అనుకూలంగా మారుతుంది అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో కూడా ముందుకు వెళ్తా ఉంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండ విఠల్, ప్రభాకర్, ఎగ్గమల్లేశం, బొగ్గారప్ దయానంద్ వీరితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మండలి చైర్మన్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అయినట్టుగా ఆయనలో క్లెయిమ్ చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో కాబట్టి దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. దీనిపైన కూడా కోర్టును ఆశ్రయించాలి, దాని ద్వారా ప్రెజర్ పెంచే ప్రయత్నం చేయాలి. సో ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తా ఉంది. కేటీఆర్ లీగల్ సెల్ బృందంతో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయారు. నిన్న ఢిల్లీ నుంచి తిరిగి హరీష్ రావు వచ్చారు. మొన్న హరీష్ రావు హడావుడిగా సిద్దిపేట నుంచి డైరెక్ట్ గా మెదక్ కార్యక్రమం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి ఆయన ఢిల్లీ వెళ్లి న్యాయ బృందంతో ఒక టీంతో వెళ్లి ఆయన అటు వెళ్ళేసి వస్తే హరీష్ రావు తిరిగి హైదరాబాద్ రాగానే మరొక టీంతో లీగల్ సెల్ టీంతో కేటీఆర్ ఢిల్లీ చేరుకోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఈ 2 అంశాలు ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ పార్టీ మారినటువంటి వారిపైన న్యాయ పోరాటం చేయాలనేటువంటి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో ఇది ఖచ్చితంగా పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దిశగా బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. కానీ కాంగ్రెస్ కౌంటర్ గా పదే చెప్తా ఉంది. అసలు ఫిరాయింపులకు మూల కేంద్రమే బీఆర్ఎస్. సిఎల్పిని విలీనం చేసుకున్నారు. ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు, వారికి మంత్రి పదవులు ఇచ్చారు. అసలు దీనికి బీజం వేసిందే బీఆర్ఎస్ అనేటువంటి కాంగ్రెస్ ఆరోపణ చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా న్యాయ పోరాటంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించి అడుగులు పడతా ఉన్నాయి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి. సో కేటీఆర్ టీం అక్కడికి చేరుకోవడంతో కాస్త ఉత్కంఠ ఉంది పొలిటికల్ సర్కిల్లో. ఎలాంటి తీర్పు రానుంది, విచారణ ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటిది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలపై పోరాటాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే కొంత ఇంకా పెండింగ్ అవ్వడము, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్సీలపై పోరాటం ఎలా చూడాలి? వీళ్ళు కూడా పార్టీ మారారు, తర్వాత అనేక కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చేరినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వీళ్ళంతా కూడా బసవరాజు సారయ్య కానీ, భానుప్రసాద్ కానీ, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గమల్లేశం, బొగ్గారప్ దయానంద్ వీళ్ళంతా కూడా అనేక ప్రభుత్వ వేదికలపైన కనిపిస్తా ఉన్నారు, కార్యక్రమాల్లో కనిపిస్తా ఉన్నారు. సో ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తా ఉన్నారు. కాబట్టి వీరి అంశంలో న్యాయ పోరాటం చేస్తే వీళ్ళపైన అనర్హత వేటుపడేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇది ఒక మళ్ళీ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చూడాలి అంటే ఇది ఒక న్యాయ పోరాటం చేస్తే కనుక ఒక బెంచ్ మార్క్ మారే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో మారకుండా ఉండడానికి అనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఎంతవరకు ముందుకు వెళ్తుందనేది చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీ వరకు వస్తే స్పీకర్ కి విశేష అధికారాలు ఉంటాయో, సో ఎమ్మెల్సీల విషయానికి వస్తే మండలికి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కూడా
పూర్తి విశేష అధికారాలు ఉంటాయి. ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఆయన కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు అనేటువంటి చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్లో. కాబట్టి మరి ఎట్లాంటి తీర్పు ఉంటుంది అనేటువంటి, కానీ ప్రజాక్షేత్రంలో దీన్ని తమకు లబ్ధి చేకూర్చుకునేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా న్యాయ పోరాటానికి వెళ్ళి చేరుకుంది కేటీఆర్ బృందం లీగల్ సెల్తో కలిసి. బట్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 2015లో బహుశా అప్పటి ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చుకుంది. సో ఇది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అవకాశం ఉంది, మా పార్టీలో గెలిపినటువంటి ఎమ్మెల్సీలను కూడా మీరు చేర్చుకున్నారు కదా అని రకంగా క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. దానికి ఏ రకంగా కౌంటర్ అయిపోతుంది మరి బీఆర్ఎస్? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ దగ్గర కౌంటర్ లేదు. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నుంచి. కాబట్టి వీళ్ళు దానికి కౌంటర్ ఇచ్చే పొజిషన్ లేకున్నా అప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళలేకపోయిందో న్యాయపరంగా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రశ్నించేటువంటి తత్వంలో కానీ వెళ్ళలేకపోయిందో, దాన్ని ఈసారి బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది, యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు మాత్రమే దీన్ని చర్చకొచ్చేలా పదే పదే దానికి సంబంధించి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ దగ్గర కౌంటర్ లేదు. నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ పార్టీలో గుంపుగా చేర్చుకున్నటువంటి చరిత్ర ఉంది. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం న్యాయపరంగా జరిగేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరుతుందనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఆ ప్రస్తావన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. కానీ బీఆర్ఎస్ దానికి ఒకే మాట ఏం చెప్తుందంటే పార్టీని పూర్తిగా కూడా విలీనం చేశారు, ఎల్పీని విలీనం చేశారు కాబట్టి అప్పుడు మాకు సాధ్యమైంది. మరి టీడీపీలో వచ్చినటువంటి చాలా మందికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు, చాలా మందికి కూడా అవకాశాలు ఇచ్చారు కదా అంటే లేదు, వారంతా పార్టీని విలీనం చేశారు. అంటే వాళ్ళంతా పార్టీని విలీనం చేశారట, మీరు ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటారు కాబట్టి ఇది పొరపాటు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీలకు సంబంధించి ఫిరాయింపు పైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారట. సో మేం చేస్తే ఒకటి, మీరు చేస్తే ఇంకోటి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఉందని కాంగ్రెస్ అనుకుంటోంది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు లీగల్గా ఎదుర్కోవాల్సిందే, లీగల్ ఫైట్కి వారు కూడా సిద్ధం అవ్వాల్సిందే. సో పార్టీ ఫిరాయింపుల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రక్రియనే ఇప్పుడు కాంగ్రెస్ చేపడుతోంది. సో మీకు ఏమనిపిస్తోంది? కోర్టుకు వెళ్ళాలు, లీగల్గా ఎదుర్కోవడాలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడం, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడాలు తప్పొప్పులు ఎవరివి? కాంగ్రెస్ తప్పు చేసిందా, బీఆర్ఎస్ తప్పు చేసిందా? అసలు మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్ విషయం పైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.